వాట్సాప్ మామ. ఇవాళ దేవర మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్. డైరెక్టెడ్ బై కొరటాల శివ. క్లుప్తంగా కథ చెప్పుకుంటే, ప్రపంచంతో సంబంధం లేని 4 ఫారెస్ట్ విలేజెస్ పక్కనే ఉన్న సముద్రంలో స్మగ్లింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కొన్ని కారణాల వల్ల విలేజెస్లో గొడవలు మొదలవుతాయి. అసలు గొడవలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి, జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీలో ఏం నచ్చాయి మామ అంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మెయిన్ పిల్లర్ ఈ మూవీకి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ సీన్స్ ట్రైలర్లో చూసినప్పుడు కొంచెం తేడా కొడతాయేమో అనిపించింది, బట్ మూవీలో అయితే అనుకున్నంత బ్యాడ్గా ఏం అనిపించలేదు. మూవీలో ఏం ఎక్కలేదు మామ అంటే సెకండ్ హాఫ్ ల్యాగ్. కొన్ని సీన్స్లో ఊపు అందుకుంటుంది, అనుకునే లోపు మళ్ళీ స్లో అయిపోతుంది. సముద్రం అలలాగా పడుతూ లేస్తూ ఉంటుంది, బట్ క్లైమాక్స్లో మళ్ళీ మంచి హైతో ఎండ్ అవుతుంది. మాస్ యాక్షన్ మూవీస్లో స్టోరీ కన్నా ఎమోషన్ ఇంపార్టెంట్. ఎమోషన్ పండిందంటే మూవీ హిట్. ఆచార్యలో అదే మైనస్, ఎమోషనల్ సీన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బట్ దేవరాలో ఎమోషన్ని బాగా హ్యాండిల్ చేశారు. కొన్ని సీన్స్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించాయి. సినిమా చూడొచ్చా మామ అంటే అనుమానం ఏం లేకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్లో మూవీని ముగించకుండా సెకండ్ పార్ట్కి లాగారు. అంత స్కోప్ లేదేమో కదా అనిపించింది, బట్ ఏమో పార్ట్ 2లో ఏం దాచారో చూస్తే కానీ తెలియదు. అది మరి సంగతి. కంటెంట్ నచ్చితే సరదాగా లైక్ కొట్టి సీరియస్గా సబ్స్క్రైబ్ కొట్టేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫ్రెండ్లీగా ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.